హలో ఫ్రెండ్స్, ఇది బన్సీ రవ్వ దోశ. ఒక గ్లాసు బన్సీ రవ్వకు హాఫ్ గ్లాసు పెరుగు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి తర్వాత 10 నిమిషాల తర్వాత మిక్సీలోకి వేయాలి. మిక్సీలోకి వేసిన తర్వాత ఉప్పు, సోడా పొడి ఇవి వేసి మనం దోశ పోసుకోవడం. ఇది బియ్యపు దోశ కంటే గోధుమ బన్సీ రవ్వ దోశ చాలా మంచిది. షుగర్ వాళ్ళకి తింటే చాలా మంచిదని బన్సీ రవ్వ దోశ పోస్తుంది. ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క తిరిగేసి కాల్చాలి. ఇందులోకి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏవైనా వేసుకున్నా కూడా బాగుంటుంది. కాబట్టి ఆరోగ్యానికి మంచిది బన్సీ రవ్వ దోశ. అప్పటికప్పుడు టిఫిన్ తెలియకపోతే మర్చిపోయి ఉంటే పొద్దున్న లేస్తానే ఒక 10 నిమిషాలు బన్సీ రవ్వ పెరుగుతో నానబెట్టి అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఒక గ్లాసు బన్సీ రవ్వ, అర్ధ గ్లాసు పెరుగు, ఒక గ్లాసు నీళ్ళు వేసి నానబెట్టి 10 నిమిషాలు అయిన తర్వాత నీళ్లు పోయకుండా మిక్సీలో వేయాలి. ఇంకా నీళ్ళు అవసరం లేదు కాబట్టి ఇంకా సోడా పొడి, ఉప్పు వేయడమే. తొందరగా అయిపోతాయి. అందులో మనకు అయ్యో టిఫిన్కి ఏం చేయాలా అని దిగులు అవసరం లేదు. అప్పటికప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ టిఫిన్ రెడీ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ బన్సీ రవ్వతో షుగర్ ఉండే వాళ్ళంతా కూడా టిఫిన్ చేసుకొని తింటే చాలా మంచిది. అందరూ కూడా దీన్ని చేసుకోవాలని, మరి ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా నాకు లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని, అదేవిధంగా షేర్ చేయాలని కోరుతున్నాను. చాలా రోజులైంది నేను యూట్యూబ్లో చేయడం లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టినాను. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.